మా ఫ్రెండ్స్ అందరికి నమస్కారం. ఎలా ఉన్నారు అని చెప్పి నేను మిగిలిన ఛానల్స్లో మాట్లాడుతుంటాను, కానీ ఇక్కడ మాత్రం హలో అందరికి నమస్కారం అని చెప్పి ఇలా స్టార్ట్ చేస్తుంటాం. 2:30 నిద్రలేసి తుమ్ముకొని దగ్గుకొని ఈ యూట్యూబ్కి సంబంధించి కొంచెం వర్క్ చేసి అన్నీ అయ్యి తినే కొద్దికి ఇప్పుడు టైం 8 అవుతుంది. ఇప్పుడు బయలుదేరుతాండా. ముందర అయితే చాలా ఖర్చులు ఉన్నాయి. రాత్రి అయితే గ్యాస్ పట్టాం కానీ పెద్దగా తిరగలేదు. కానీ నాకు తెలిసి ఒక 2-3 అంటే బండి కానీ బాగా తిరిగితే 2-3 గ్యాస్ అయిపోతుంది. ఈ లోపల మనకు 10 గంటల పైన గ్యాస్ స్టేషన్స్ మూసేస్తారు. గ్యాస్ వల్ల ఇబ్బంది వస్తుందా రాదా, పెట్రోల్ పట్టుకొని బండి తోలాల్సి వస్తుందా అనేటువంటి విషయాలు రోడ్డుపైకి పోతే కానీ అర్థం కావు. ప్రతిరోజు ఏదో ఒక రకంగా లైఫ్ అన్నది పరీక్షిస్తుంది. అరే నాయనా నీకు టెస్ట్ పెడతాను అని చెప్పి ప్రతిరోజు టెస్ట్, ప్రతిరోజు ఫాస్ట్ అవ్వాలా, ప్రతిరోజు యుద్ధం చేయాలా. అందుకే అనుకుంటా దీని జీవితం అంటారు, జీవితమే ఒక యుద్ధం అంటారు. సరే రండి పోదాం రోడ్డుపైకి. ఏంది ఈ గోల చెప్పు, ఏంది ఈ గోల చెప్పు, మాట్లాడు 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 చెప్పు. ఇప్పుడు నేను పోతాను కదా, మధ్యలో కాల్సందులు ఎందుకు దూరేదే చెప్పు, మాట్లాడు మాట్లాడు మాట్లాడు. ఎట్రా ఇడికిరా మాట్లాడు. ఫుల్గా పాలు తాగినావు కదా, మాట్లాడు. పోతా అంటే మధ్యలో ఎందుకు కాల్సందులు దూరేదే? పొరపాటున కాళ్ళ కింద పడితే పచ్చడి అయిపోతావు తెలుసా నువ్వా? సర్లే పోయిస్తా. కొన్ని రోజులు బాయ్ కూడా చెప్తానులే. అవునా? ఖచ్చితంగా చెప్తానులే. సరే టాటా బాయ్ బాయ్. అన్నీ చేస్తాడు ఒక 4 రోజులకి. మనం అప్పుడు ఏం చేయదు తెలుసా, వాడు ఇంకా 4 రోజులు పెట్టగా మన అందరి ప్లేట్లు అన్నం పెడతా వాడి ప్లేట్లో అన్నం పెట్టి ముక్క వేయకూడదు, మాకు ముక్క వేయాలా, ఇద్దరు అని ఇచ్చేయాలా. వాడు తింటాను చూడాలి. చాలాతో అన్నం కింద పెట్టేసినాడు కదా, వాడు పోయి నోట్లో పెట్టేసింది. పరిగిస్తే మళ్ళా అవి ఎత్తి డబ్బులు వేసి నేను ఒరే అబ్బే ఏందిరా ఇదే? బాయ్ టాటా బాయ్ బాయ్, సీ యూ. సరే సార్లే వచ్చింది సార్లే, నేను పోయేస్తా. ఓకే బాయ్. ఇప్పుడు టైము 10:30. ఇది రోయ్ హాస్పిటల్ ఎమర్జెన్సీ ఓపీ. ఏమే పేషెంట్ 8 గంటలకు ఇంటికా నుంచి వచ్చేసారంట, కానీ 8:30కు చెల్లి కళ్ళు తిరిగి పడిపోయిందంట. గ్లాస్ పైన తెల్లగా మంచు వల్ల ముందరైతే సరిగ్గా కనిపించడం లేదు. చెల్లి పడిపోయిందని చెప్పి 8:45 కాడ అమ్మ ఫోన్ చేసింది. సరే అమ్మా ఓ 10 నిమిషాలు చూసి ఫోన్ చేయంటే 9 గంటల కాడ మళ్ళీ ఫోన్ చేసింది. 9:30కి ఇంటికి పోయి 10 గంటలకు హాస్పిటల్కి వచ్చాము, రోయ్ హాస్పిటల్కి. సరే పర్లేదు అని చెప్పి చెల్లి అయితే స్పృహలోకి వచ్చింది. డాక్టర్లు అయితే సెలైన్ పెట్టారు. అది చూసుకొని బయట వచ్చాను. ఒక ఆయన బాడు కోసం రమ్మన్నాడు. సరే ఒక 100 రూపాయలు చెప్పా. ఎందుకంటే స్టాండ్ ఆటో వాళ్ళు ఉంటారు, వాళ్ళు అరే హాస్పిటల్కి వచ్చారు, వాళ్ళు ఉండే వాళ్ళ లేని వాళ్ళ పరిస్థితి ఏంటి అని అస్సలు ఆలోచించారు. ఆటో వాళ్ళు చాలామంది స్టాండ్లో ఉండేవాళ్ళు ఇష్టం వచ్చినట్టు రేట్ చెప్తారు. అట్లా వాళ్ళు ఎక్కడ ఇబ్బంది పడతారని చెప్పి ఒక 100 రూపాయలు ఇవ్వండి అన్న అని చెప్పి వాళ్ళని తీసుకొచ్చి వేరే హాస్పిటల్లో వదిలాను. రోయ్ హాస్పిటల్లో ఫుల్ రష్గా ఉంది, బిజీగా ఉన్నారు యాక్సిడెంట్ కేసుల్లో అని చెప్పి. వీళ్ళది కూడా యాక్సిడెంట్ కేసే. ఏంటి అంటే వీళ్ళు బైక్లో పోతా అంటే పక్కన ఇంకొక కారోడు వచ్చిందనా దాక్షిణ్యంగా గుద్దుకెళ్ళిపోయాయంట. అలా జరిగింది. తప్పు ఎవడో చేస్తాడు, శిక్ష ఎవరికో పడుతుంది. కాబట్టే నేను చెప్తా అంటాను, రోడ్డు పైన ప్రతి సెకను ప్రతి క్షణం జాగ్రత్తగా ఉండాలి. ఏ సెకండ్ ఎలా ఉంటుందో తెలియదు, మన జాగ్రత్త మాత్రమే మనల్ని కాపాడుతుంది అని చెప్పి అలా జరిగింది. ఇంకా చెల్లికైతే సెలైన్ పెట్టారు. అది అవ్వడానికి సుమారు ఒక 1/2 అవర్ నుంచి 3/4 గంట పడుతుంది.
అది అయిన తర్వాత తీసుకుని పోయి ఇంటికాడ వదిలేసి నాకు తెలిసి ఒక 12:30 1 గంటకు రోడ్డు పైకి వస్తాను. ఇది ఇప్పుడు జరిగింది. ఇప్పుడు టైము 12:07. ఇప్పుడు వెళ్తాను ఇంటికి. సరే సరదాగా హాస్పిటల్ కాడ కూర్చోనేటప్పుడు 2 బాడీలు వచ్చాయప్ప. ఒకటి 156 యాక్సెప్ట్ అవ్వలేదు. ఆ తర్వాత ఇంకొకటి వచ్చింది 400. అది యాక్సెప్ట్ అయింది, కానీ ఇంటికి వెళ్ళాలి కదా. 400 అంటే అంత లాంగ్ ఉంటుంది, ఇంటికి వెళ్ళాలి కాబట్టి ఆ రైడ్ ఎత్తి క్యాన్సిల్ చేశాను. పేదవాళ్లకు సడన్గా ఏదొచ్చినా అది హాస్పిటల్ అయితే భరించలేని బాధ. కానీ ఇక్కడ సంతోషించాల్సింది ఏమరా అంటే గవర్నమెంట్ ఆసుపత్రికి పోవడం అన్నది సంతోషించాలి. పొరపాటున ప్రైవేట్ హాస్పిటల్కి పోయితే చీప్గా వాళ్ళు ఒక 2-3 వేలు బిల్లు వేసి పంపించుంటారు. ఆ 2-3 వేలు బిల్లు తప్పించుకున్నందుకు ప్రభుత్వానికి అయితే థ్యాంక్స్ చెప్పాలి. థ్యాంక్స్ చెప్పాను కదా అని చెప్పి చాలా గొప్పగా మీరు అనుకుంటే అది బిర్యానీలో కాలేసినట్టే. ఎందుకంటే ఇంతసేపు నేను ఒక ఆయనకు యాక్సిడెంట్ అయింది అని చెప్పాను కదా, వాళ్ళు రోయ్ హాస్పిటల్ నుంచి ప్రైవేట్ హాస్పిటల్కి ఎందుకు వెళ్ళిపోయారంటే అక్కడ రోయ్ హాస్పిటల్లో ఎక్స్రే మిషన్ పని చేయడం లేదంట. ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్లో పనిచేస్తుంది, చిన్న చిన్న అమౌంట్లతో నడిపేటువంటి ప్రైవేట్ హాస్పిటల్లో అన్నీ పనిచేస్తాయి, కానీ గవర్నమెంట్ హాస్పిటల్ మాత్రం పనిచేయవు. ఎందుకో గవర్నమెంట్ వాళ్ళు పేదలంటే చిన్న చూప, లేకుంటే కానీలే చూసుకుందామని చెప్పి లెక్కలేని విధంగా ఉంటారో నాకైతే తెలియదు. వీళ్ళు ప్రజలకు సేవ చేయడానికి వచ్చారు. అలాంటప్పుడు ప్రతి డిపార్ట్మెంట్కు ఒక హెడ్ ఉంటారు, వాళ్ళకు సంబంధించి వాళ్ళకు అప్పగించిన బాధ్యతలు ఉంటాయి కదా, ఎప్పటికప్పుడు గమనించుకోవాల్సిన బాధ్యత ఉంది కదా. నాలాంటి వాళ్ళకు గవర్నమెంట్ హాస్పిటల్గా దిక్కు, అలా వచ్చిన వాళ్ళకు ఆ మిషన్ పనిచేయడం లేదు, ఈ మిషన్ పనిచేయలేదు, మీకు మాత్రం కావాలంటే ఆడ తీసుకొని గేట్ తీసుకొని బయట పంపిస్తే అలా బయటే తీసుకుని వస్తూ ఉంటుంటే గవర్నమెంట్ హాస్పిటల్కి ఎందుకు పోతాము? ఎందుకో మనసుకు చాలా బాధ అనిపించింది. కళ్ళు తిరిగి పడిపోతే దానికే హాస్పిటల్కి వెళ్ళాలా, అది అంత పెద్ద సమస్య అని మీకు అనిపించవచ్చు. కానీ కళ్ళు తిరిగి పడిపోయింది ఇప్పుడు 8:30 కాడ, నేను ఇంటికి వచ్చింది ఇప్పుడు 9:30 కాడ. 1 గంట సేపు ఒక మనిషి చేతులంతా జిల్లని అయిపోయినాయి, ఒళ్ళు మాత్రం కొంచెం వేడిగా ఉంది. దానివల్ల కొంచెం భయపడాల్సి వచ్చిందనమాట. ఏం జరిగిందబ్బా అని చెప్పి. ఒకవేళ నీళ్లు చల్లి నిద్ర లేకుంటే ఆమె లేసేదా? అట్ట కూడా చాలాసార్లు ప్రయత్నించిన తర్వాత అది కూడా జరగలేదంట. దానివల్లనే ఇంతగా ఇబ్బంది పడాల్సి వచ్చింది, ఇంతగా టెన్షన్ పడాల్సి వచ్చింది. ఎనీవే అన్నీ సేఫ్గా హ్యాపీగా జరిగాయి కాబట్టి సంతోషించాలి. బస్ స్టాండ్ నుంచి ఇంటికి 6 కిలోమీటర్లు, ఇంటి నుంచి రోయ్ హాస్పిటల్ 10 కిలోమీటర్లు, రోయ్ హాస్పిటల్ నుంచి మళ్ళీ ఇంటికి 10 కిలోమీటర్లు, అక్కడి నుంచి మళ్ళీ బస్ స్టాండ్కి 6 కిలోమీటర్లు, అంటే 26 ఒక 6 32 కిలోమీటర్లు ఇప్పుడు ఖాళీగా తిరిగినాం. కొన్నిసార్లు తప్పదు, డబ్బులు కానీ గ్యాస్ కానీ పెట్రోల్ కానీ డీజిల్ కానీ ఏదైనా సరే రూపాయి సంపాదన లేకుండా ఇలాంటి ఖర్చులు వస్తూ ఉంటాయి. ఇవి వచ్చినప్పుడే అయ్యో దేవుడా ఏమైపోతున్నా బాబు అని చెప్పి మనసుకు భయం అనిపిస్తుంది. టైం అయితే ఎంత అవుతుంది? 1 గంట అవుతుంది. ఇప్పటి వరకు 5 పైసల సంపాదన ఏం లేదు. బాగా ఆకలిగా ఉందని చెప్పి చార్మినార్ బిర్యానీ తీసుకున్నాను. ఇది వచ్చిందన్న శాంపుల్ బిర్యానీ. దీంట్లో 3 ముక్కలు ఉంటాయి. దీని కాస్ట్ వచ్చిందన్న 160 రూపాయలు. జనరల్ బిర్యానీ అయితే దాంట్లో వచ్చిందన్న ఇంకొంచెం ఎక్స్ట్రా ముక్కలు ఉంటాయి. నైట్ టైం కదా, చిన్న చిన్న ముక్కలు కావడం వల్ల దీంట్లో వీళ్ళు 5 ముక్కలు వేస్తున్నారు. 5, 6 ముక్కలు నైట్ టైం కావడం వల్ల వేస్తున్నారు. కానీ మామూలుగా అయితే పెద్ద పెద్ద ముక్కలు అయితే 3, 4 ఇస్తారు. శాంపుల్ బిర్యానీ ఇది 160 రూపాయలు. మామూలు బిర్యానీ అయితే అంటే ఇంకొంచెం ముక్కలు ఎక్కువ ఉంటే అది వచ్చిందన్న 200 రూపాయలు. ఫ్రై పీస్ బిర్యానీ 220 రూపాయలు. తప్పడం లేదబ్బా. ఇప్పుడైతే టైం ఎంత అవుతుంది? సంపాదన లేకపోయినా సరే ఆకలికే కొదవలేదు. 12:57. ఈ టైంలో తినాల్సి వస్తుంది. వేరే అవకాశం లేదు కదా, కాబట్టి తినాలా.
ప్రతిరోజు కాకి షర్ట్ వేసుకుంటాను. ఏ రోజు ఈ మధ్య కాలంలో పోలీసులు ఎవరు ఆపలేదు. కానీ ఈరోజు కాకి షర్ట్ వేసుకోలేదు. కాకి షర్ట్ అయితే ఆటోలో ఉంది, కానీ ఈరోజు పోలీసు వాళ్ళు ఆపారు. ఇంకా ఆర్సీ అంతా ఉంది కదరా అన్నారు. ఉంది సార్ అన్నాను నేను. కానీ బండి ఆర్సీ అయితే బజాజ్ ఆటో షోరూంలో అయితే ఇంకా తీసుకోలేదు. వీళ్ళు ఇచ్చిన దెబ్బకి రేపు అర్జెంటుగా వెళ్ళి బజాజ్ ఆటో షోరూమ్కి వెళ్ళి బండి కాగితాలు తీసుకోవాలి. నైట్ డ్యూటీ చేస్తాం కదా, పొరపాటున వాళ్ళ బండి పక్కన పెట్టాయంటే మళ్ళీ చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. అదే విషయం. టైము 5:56 అవుతుంది. సంపాదించి బిర్యానీ తిని 160 రూపాయలు పెట్టి 400 పెట్టి గ్యాస్ పెట్టుకొని 350 రూపాయలు గేమ్ వేసి పోగొట్టేసి 20 రూపాయలు జోబులో పెట్టుకొని అట్లా ఇంటికి పోతాను. ఇది విషయం. ఏంటో ఎన్నెన్నో ఎక్స్పెక్ట్ చేస్తాము, కానీ అవేమీ జరగకుండా ప్రతిసారి లైఫ్ అనేది సర్ప్రైజ్ ఇస్తాను. నిన్న డబ్బులు వచ్చాయి గేమ్లో, ఈరోజు డబ్బులు పోయాయి. బాధపడడానికి ఏం లేదు. కనీసం రేపైనా వచ్చి బండి బాడికన్నా సంపాదించి ఇవ్వాలి. చూద్దాం భగవంతుడి దయ ఎలా జరుగుతుందో. కొంచెం బాగా టెన్షన్గా మనసుకు బాధతో ఇంటికి పోతాను. పర్టికులర్గా కారణం ఇది అని చెప్పలేను. ఒకవేళ కనీసం జోబిలో ఒక 100-200 కూడా లేకుండా ఇంటికి పోవడం అన్నది దానివల్ల ఏమన్నా ఇలాంటి బాధ మనసు కలుగుతుందేమో అని అనుకుంటాను. ఎనివే భగవంతుడి దయ. సరే ఉంటాను, బాయ్.